ఇన్నాళ్లు అభిమానులకు పవర్ స్టార్ గా, తన కార్యకర్తలకు జనసేన అధినేతగా పాపులర్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం జూన్ 19న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇట్స్ అఫీషియల్. ఇన్నాళ్లు అభిమానులకు పవర్ స్టార్ గా, తన కార్యకర్తలకు జనసేన అధినేతగానే పాపులర్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం అంటే జూన్ 19న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను స్వీకరించారు. క్యాంప్ ఆఫీసులో సరిగ్గా ఉదయం 10:47 తన క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇంద్రకీలాద్రి ఆలయ వేద పండితుల ఆశీర్వచనం అందించారు. బాధ్యతలు స్వీకరించగానే ఫైళ్ల మీద పవన్ సంతకాలు చేశారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ భేటీ అవుతారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ 2 ఫైళ్లపై సంతకాలు చేశారు. మొదటి ఫైల్ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు కోసం తొలి సంతకం చేశారు. అలాగే గిరిజన గ్రామాలలో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన ఫైల్ పై రెండో సంతకం చేశారు.